హాయ్ అండి, ఈరోజైతే మటన్ గ్రేవీతో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఫస్ట్ అయితే 1/2 kg మటన్ తీసుకొని మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అప్పుడు అందులో కొంచెం పసుపు వేసుకోవాలి, కారం ఒక 2 స్పూన్లు వేసుకోవాలి, టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. అందులో కొంచెం పెరుగు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా కలిసేటట్టుగా కలిపి పక్కన పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు మూడు ఉల్లిగడ్డలు కట్ చేశాను, అవి అందులో వేసేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై కావాలి, గోల్డెన్ ఫ్రై రావాలి. మంచిగా ఫ్రై అయినాక అప్పుడు అందులోకి సగం ఉల్లిగడ్డలు తీసేసేయాలి. ఫ్రై అయినాయి తీసేసి అందులోనే ఒక 2 స్పూన్లంతా అల్లం వెల్లిగడ్డ వేసుకొని మంచిగా కలిపేసుకొని లైట్గా కొంచెం పసుపు వేసుకొని ఈ కలిపి పెట్టుకున్న మటన్ అందులో వేసుకొని కలిపేసుకోవాలి. అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అప్పట్లోపు మనం ఈ ఉల్లిగడ్డలలో కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి, ఒక 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. అది మిక్సీ పట్టేసుకోవాలి పేస్టు. అప్పుడు ఈ మటన్లోకి మొత్తం నీరు వెళ్తుంది, అదంతా మళ్ళీ ఇంకేదాకా ఉడికించుకోవాలి. నీరంతా ఇంకిపోయింది అన్నప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మనం ఆ పేస్ట్ అప్పుడు అందులో వేసేసుకొని కలిపేసుకొని ఒక్క 2 నిమిషాలు ఇట్లా దాని పచ్చివాసన పోయేలాగా 2 నిమిషాలు ఉంచేసుకోవాలి. కలిపేసుకున్నాక అప్పుడు మనం అందులో ఒక 2 నిమిషాలు నూనె అంతా పైకి తేలేదాకా పెట్టుకొని, నూనె పైకి తేలింది అన్నప్పుడు ఒకసారి కలిపేసుకొని అందులో వాటర్ వేసుకోవాలి. మంచిగా ముక్క ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ గ్రేవీ సరిపోయేటట్టుగా వేసుకోవాలి. వేసుకొని అందులో అప్పుడు ఒక స్పూన్ అంతా గరం మసాలా వేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకొని అందులోనే మటన్ మసాలా వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. విజిల్స్కి మటన్ మంచిగా ఉడికేదాకా విజిల్స్ పెట్టేసుకోవాలి. నేనైతే ఒక 6 విజిల్స్ పెట్టుకున్నాను. తీసి చూసుకోవాలి, మళ్ళీ ఒకసారి కలుపుకొని గ్రేవీ లాగా మనకు గ్రేవీ సరిపోయింది అన్నట్టు చూసుకొని ముక్క ఉడికిందా లేదా కూడా చూసుకోవాలి. అదైతే మంచిగా ఉడికిపోయింది. ఇంకా అంతేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. నచ్చితే ఒక్క లైక్